రూపాయి కూడబెట్టి సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న మధ్యతరగతి కుటుంబాలకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ షాక్ ఇచ్చాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అనుమతులు లేని వెంచర్ లో ప్లాట్లు విక్రయించి అనంతరం కాళేశ్వరం కాలువలో భూములు కోల్పోయిన బాధితులను ఏళ్ల తరబడి వేధింపులకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలంలోని రావల్కొల్ పరిధి గూడెంగడ్డ తాండాలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లింది. హైదరాబాద్ చింతలకు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్ఆర్ వెంచర్ పేరుతో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ప్లాట్లు విక్రయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కాలువ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2020లో హడావుడిగా ప్లాట్లు అమ్మినట్లు వారు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బాధితుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేశారు. ఈ కేసులో వాస్తవాలు ఏంటన్నది ఈ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మా ఆర్జే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము గూడెంగడ్డ తాండా రావల్కోల్ విలేజ్లో సుభాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి వెంచర్ వేసి జీపీ లేఅవుట్ అనే ఒక వెంచర్ వేసి ఆ వెంచర్లో మాకు 75 ప్లాట్లను అమ్మడం జరిగింది. అయితే ఈ ల్యాండ్ గవర్నమెంట్ ముందే ల్యాండ్ అక్విజిషన్ కాళేశ్వరం కెనాల్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయబోతుంది అనేది అతనికి ముందే తెలుసు. 2019లోనే ఇది ల్యాండ్ అక్విజిషన్ జీవో వచ్చింది. వివిధ రకాల పత్రికల్లో కూడా వార్తా ప్రకటనలు వచ్చినాయి. ఆ ప్రకటనలన్నీ చూసి కూడా ఈ సుభాష్ రెడ్డి అనేవాడు ఆ ల్యాండ్ ఎట్లా పోతుందని తెలిసి హడావిడిగా దాన్ని ప్లాట్లుగా చేసి ప్లాట్లు అమ్మడం 5,000 గతం చెప్పిన ప్లాట్లు అమ్మడం జరిగింది. ఆ 75 ప్లాట్లలో ఇప్పుడు 40 ప్లాట్లు ఇంచుమించు కాళేశ్వరం కెనాల్లో పోయినాయి. ఈ విషయం నీకు ముందే తెలిసి ఇట్లా మోసం చేసి మాకు ఎందుకు అమ్మినావు అని చెప్తే మళ్ళీ మీకు ఎక్కడో చోట మళ్ళీ ప్లాట్లు చూపిస్తా అని చెప్పి 2020 నుంచి ఇప్పటిదాకా 26 వరకు 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడ కూడా ల్యాండ్ చూపించట్లేదు. ల్యాండ్ చూపించమంటే ఇక రేపు ఇస్తా, నేను వచ్చే నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా అనుకుంటే 6 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఆర్టీఐ యాక్ట్ బట్టి కూడా ఆర్డీఓ నుంచి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా పేరు కామారెడ్డి సుభాష్ రెడ్డి దగ్గర నేను కూడా 2020లో ప్లాట్ కొన్నాను. కొన్న తర్వాత 2019లో ఆయనకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందంట. మాకు 2021లో కాలువ తవ్వేశారు. ఆ విషయం మాకు తెలియదు. తెలియకుండానే మీకు అతను మాకు చెప్పకుండానే మీకు ఏదైతే అడిగితే ఏమంటున్నారంటే ఇట్లా నాకు కూడా తెలియకుండానే వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళా మా హైదర్ హుసేన్ ఎంక్వైరీ చేస్తే ఆయన ఆల్రెడీ 2019లోనే ఆయనకు నోటీస్ వచ్చింది. తెలిసే అమ్మాడని మాకు తెలుసు అని చెప్తే వెళ్ళి మేము అడిగితే అతను ఏమన్నారంటే మీకు న్యాయం చేస్తాను, ఎక్కడో చోట నాకు కూడా 10 గుంటల భూమి వస్తుంది అక్కడ మీకు ఇస్తాను అని చెప్పాను. ఇక 4 సంవత్సరాల క్రితం నుంచి మాకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాము అందరం కలిసి. ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇక మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.